పెద్దపల్లి జిల్లా పెద్దపల్లిలో ఎంఐఎంకు షాక్ తగిలింది. ఎంఐఎం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఎండి ముకిం తన అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక ముకింకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో పార్టీలో జరుగుతున్న వారితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి బస్టాండ్ నుంచి కమాన్ జెండా చౌరస్తా మీదుగా నిర్వహించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని మనోహర్ రెడ్డి విమర్శించారు. ఒక్కొక్క ఆడబిడ్డకు ఇప్పుడు 48,000 రూపాయలు బాకీ, 50,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఒక్కొక్క ఆడబిడ్డకు 50,000 రూపాయలు ఇప్పుడు 18 నెలలు దాటింది. ఒక్కొక్క ఆడబిడ్డకి 2,500 రూపాయలు చొప్పున 20 నెలలు లెక్క పెట్టుకోండి. సుమారుగా 20 నెలలకు 25,000 రూపాయలు అంటే ఒక్కొక్క ఆడబిడ్డకి 50,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగుంటుంది. పెద్ద మనిషికి పెన్షన్ తీసుకున్న పెద్ద మనిషికి ఇవాళ 45,000 రూపాయలు బాకీ ఉన్నది ప్రభుత్వం. 45,000 రూపాయలు బాకీ ఉన్నది ప్రభుత్వం. మరి ఈ విషయం మీకు తెలుసు కదా. ఇవాళ ఒక ఆడపిల్లకి కాదు, ఒక ముసలి వారికి కాదు, ఇవాళ ప్రతి సమాజం ప్రతి వారికి ఇవాళ ఆడపిల్లలు ప్రసూతి అయితే హాస్పిటల్ పోతే అంతకుముందు కేసీఆర్ పెట్టించి డబ్బులు ఇచ్చి మరి ఓట్ల మీద ఎక్కి పంపించేది. ఇవాళ కేసీఆర్ పెట్టిస్తున్నారా?